చంద్రబాబు కుట్రలకు తాము రోడ్డున పడాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు. ఇంటికే పెన్షన్స్ తెచ్చి ఇచ్చిన వాలంటీర్ల సేవలు ఆగిపోయేలా కుట్ర చేసిన చంద్రబాబుపై మండిపడుతున్నారు. బాబుకు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో పెన్షన్ల కోసం ఉదయం నుంచే బ్యాంకుల ముందు బారులు తీరారు లబ్ధిదారులు. తమను ఇంత ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెబుతామని అంటున్నారు. బాగా వృద్ధులు అవిటాళ్ళు చెవిటాళ్ళు అందరు ఇబ్బంది పడుతున్నారు. చక్కగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినా బాగా ఇస్తారు ఇళ్ళకి వచ్చి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందరు ఉసురు పోసుకుంటాడు, ముసలాళ్ళు ఉసురు తగులుద్ది. ఉడకాడికి వస్తే కాలేమో ఇరిగిపోయింది, ఇచ్చిన ఇళ్ళకి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమో ఇట్లా జగన్ గారు ఇచ్చారండి, వాలంటీర్లకు పెట్టి వాలంటీర్లు తెచ్చి ఇచ్చారు. ఇళ్లకు 1వ తారీఖు రోజు సాయంత్రానికి చేరాయి. ఏది ట్రబుల్ లేకుండా బాగానే జరిగింది. రైతు భరోసా కానీ ఏదైనా కానీ బాగానే జరిగింది. మాకు ఏ ఇబ్బంది లేదు. ఈసారి కూడా ఆయనకే మా ఓటు. ఏపీలో అవ్వతాతలు దివ్యాంగులకు పెన్షన్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే బ్యాంకుల వద్ద క్యూ కట్టారు వృద్ధులు, వికలాంగులు. ఇప్పటి వరకు 48,17,718 మంది ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. నగదు బదిలీ విఫలమైన 74,399 మందికి ఇంటింటికి పెన్షన్ అందించనున్నారు అధికారులు. ఏపీలో పెన్షన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండు టెండలో బ్యాంకుల వద్దకు చేరుకుని బారులు తీరుతున్నారు. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామంటున్నారు. విశాఖ అక్కయ్యపాలెంలో పెన్షన్ లబ్ధిదారుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మండు టెండలో కూడా బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు పింఛన్ కోసం. చాలామందికి ఇంకా టెక్నికల్ ప్రాబ్లం క్లియర్ కాక పింఛన్ కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం బ్యాంక్ ఓపెన్ చేసిన సమయం నుంచి సాయంత్రం వరకు కూడా దరిదాపు పింఛన్ లబ్ధిదారులంతా కూడా బ్యాంకుల వద్ద క్యూ లైన్లో నిలబడి పింఛన్ అందుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మా, మీరు పెన్షన్ కోసం వచ్చారా? పెన్షన్ ఇవ్వలేదు బాబు, పడలేదంట. ఇగో కూర్చున్నాం. ప్రతి నెల మీకు ఇప్పుడు నెలలకి 3 ఇచ్చేస్తున్నారు. ఈ నెల ఇవ్వలేదు. అంటే ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వచ్చి ఇచ్చేవాడమ్మా. ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చింది, అది బాగుందా ఇది బాగుందా అంటే ఏమంటారు? అదే బాగుండేది. ఇప్పుడే అంతే. మొన్న అక్కడికి వెళ్ళాము, అక్కడికి ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ బ్యాంకులు ఇస్తున్నారంటే ఇప్పుడు బ్యాంక్ వస్తే బ్యాంక్ ఇవ్వలేదు. చెప్పండి, ప్రతి నెల ఇచ్చావు సార్. ఇది ఏం బాగోలేదు సార్. ఈ పద్ధతి ఇది 100% బాగోలేదు సార్. ఇలాగైతే మాత్రం చాలా దారుణం అండి. ఇంతమంది ఎలా బాధపడుతున్నారో చూడండి. హాయిగా ప్రతి నెల ఇన్నాళ్ళు ఆయన జగన్ గారు ఇన్నాళ్ళు ఇంటికి తీసుకొచ్చి అందించిన వాళ్ళు ఈరోజు ఇలా చేస్తారా? ఈ పద్ధతి ఏమీ బాగోలేదండి. ఎంతమంది బాధపడుతున్నారో చూడండి. లైన్లో నిలబడలేక, ఎండలో రాలేక. ఇదా పద్ధతి? ఈ పద్ధతి బాగోలేదండి. ఇది మాత్రం సహించలేదు, ఎవరు కూడా హర్షించరండి. ఇది మాత్రం చాలా దారుణం అండి. ఇది ఎంతమంది సఫర్ అవుతున్నారో చూడండి. పెద్ద వాళ్ళందరూ కూడా లైన్లో కోసం నిలబడడం, హాయిగా ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇచ్చావు. 100% మరి అతనే మళ్ళీ మాకు రావాలి. అతను ఇదంతా ఎవరు ఫిర్యాదు అతనే చేశారు. ఆ నిమ్మగడ్డ రమేష్కి వెళ్ళి చెప్తే అతనేమో ఈసీకి చెప్పి ఇదా పద్ధతి. ప్రతి నెల హాయిగా ఇంటికి, కిందటి నెల సచివాలయంలో ఇచ్చారు, ఈ నెల ఇక్కడ అతనేమో వీళ్ళు చెప్పి నిమ్మగడ్డ రమేష్కి చెప్పి అతనేమో ఇలా చేయిస్తాడు. ఆఖరికి బ్యాంకులు వేసేయమంటే అతనికి ఏం పోయింది, వాళ్ళకి ఏం తెలియదు. ఇంత బాధపడుతున్నారని అది పద్ధతి కాదండి. ఇది 100% కూడా ఎవరు కూడా క్షమించరండి. ఎవరికని తగది పని. నన్ను అక్కడికి వెళ్ళావు, అక్కడ లేదు. నన్ను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ లేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ లేదు. ఏంటి ఘోరం ఏమిటి? ఈ ఘోరం ఏంటి? ముసలి నాకు 91 సంవత్సరం అయిపోయింది. కన్ను కనబడదు. ఇన్నాళ్ళు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు అలా హ్యాపీగా ఉండేది. నా సచివాలయకి వెళ్ళి ఇచ్చారు. ఇదేంటిది? ఈ బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంక్ వెళ్ళి, ఆ బ్యాంక్ వెళ్ళి ఈ బ్యాంక్ వెళ్ళి, అంత తిరుగుదాం అనుకుంటే వాడు నాకు తోటి ఎట్లేరు.
పూర్తి స్థాయి అవగాహనతో చంద్రబాబే ఇదంతా చేశాడు, తన అనుచరులతో నిమ్మగడ్డ రమేష్తోని ఇదంతా చేయించాడని చెప్పి పింఛన్ లబ్ధిదారులంతా కూడా తమ ఆవేదనను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది రాసుకుని ఇలాంటి షీట్స్ అన్ని కూడా రాసుకుని తమ పింఛన్ డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు వీరంతా కూడా ఇక్కడికి వచ్చి పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత నెల ఒక రకంగా ఇబ్బంది పెడితే ఈ నెల మరో రకంగా ఇబ్బంది పెట్టారు. ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేసి పింఛన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వీరంతా కూడా ప్రతిపక్ష పార్టీలను అలాగే చంద్రబాబు నాయుడు అనుచరులను విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. చంద్రబాబు అతన్ని బ్యాచ్ చేసిన కుట్రలకు అవతాతలు ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ సేవలు నిలిచిపోయేలా చేసిన తమను బ్యాంకుల ముందు బారులు తీరేలా చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద వృద్ధులు, దివ్యాంగులు క్యూ కట్టారు. బ్యాంకులో పవర్ కట్తో ఉక్కపోతకు వృద్ధులు అల్లాడిపోతున్నారు. దానికి తోడు సాంకేతిక లోపాలతో పెన్షన్ల పంపిణీ ఆలస్యమవుతుండటంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పెన్షనర్ల ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అంటే ఒకప్పుడు పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎన్నికల నిబంధనల ముసుగులో చంద్రబాబు నాయుడు అతను బ్యాచ్ చేసిన కుట్రల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని మనం బ్యాంకు వద్ద ఉన్నాం. ఇక్కడ పెన్షన్దారులతో మాట్లాడిద్దాం. చెప్పండమ్మా, ఇప్పుడు పెన్షన్ పంపిణీ ఎలా ఉంది? గతంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ ఎట్లా? తొలి వాలంటీర్ వారు బాగుందండి సార్, ఇప్పుడు మటుకు బాగోలేదు. మా అమ్మగారు సరిగ్గా నడలేకపోతున్నారు. తాలిబండి మీద తీసుకొచ్చాను అంతే. ఎలా వచ్చారు? తాలిబండి మీద తెచ్చాను సార్, 2 మనుషులు ఎక్కించి తీసుకొచ్చాను. కంపాల చంద్రబాబు నాయుడు చేసింది ఇదంతా. ఎవడో నిమ్మగడ్డ రమేష్ని పెట్టి ఈ రాష్ట్రం వల్ల కంపు చేయించాడు. వాలంటీర్లు మరి తీసేండ్రు, మరి మాకెవరికి వాళ్ళు ఎలాంటి బ్యాంకుకి ఏంటి వెళ్తాం, చాలా లేసి వచ్చినాము. బీపీలు అన్నీ చెరబ్ అయిపోతే నాలో పుణ్యం కట్టుకుంటారు. మాలాంటి వాళ్ళకి మధ్య రకం చంపేస్తే మరి ఎందుకు? ఎలా వచ్చావు? మరి బండి మీద తాలి బండి మీద 2 మగోళ్ళు ఎక్కించాడు. ఇంతకు ముందు ఎలా వచ్చింది? ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళ? ఇంతకు ముందు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. వాలంటీర్లు ఇచ్చారంటే సచివాలయం ఇచ్చారు. ఈ నెల దొక్కబెట్టినారు. ఓటు పడదు అంతే. ఎవరికి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఒక ఓటు పడదు. వేసిన వాళ్ళు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీయే పునరుద్ధరించాలని, ఎండలతో బ్యాంకులకు రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమ ఓటు ద్వారా చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్తామని ఇక్కడ పెన్షన్దారులు అంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి. మామూలుగా ఇచ్చారు, అవి ఇళ్ళకి వచ్చి ఇచ్చారు. పోయిన నెల ఏమో అక్కడ సచివాలయం కాడ ఇచ్చారు, ఇప్పుడేమో ఇక్కడ వేసారు. వాళ్ళే మరి ఎవరు చేశారో మరి వాళ్ళు చేస్తున్నారు కదా, మాకేం తెలుసా? ఇస్తే తీసుకుంటామే కానీ ఇంటికి వచ్చి అని మాకు తెలియదుగా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.